హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, ఇఫ్ ద ఆర్బీఐ డిసైడ్స్ టు అడాప్ట్ అన్ ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ, అంటే నేను చాలాసార్లు యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను అన్నిసార్లు, అండ్ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్సే వస్తాయి. వీడేంటి చెప్పిన క్వశ్చన్సే చెప్తున్నాడు అని తిట్టుకోకండి. చేసిన క్వశ్చన్స్ మళ్ళా చేయడం వల్ల అదే ప్యాటర్న్లో ఏవైనా కనుక మనకి క్వశ్చన్స్ వస్తే వాటిని ఈజీగా సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది, అందుకే చెప్తున్నాను, అంతకుమించి వేరే కారణం లేదు. సో ఆర్బీఐ ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ కనుక తీసుకుంటే, ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ, కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ అంటే ఏంటి? మనీ సప్లై అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది పెరగాలి. అప్పుడు ఏమవుతుంది? వడ్డీ రేట్లు అనేటటువంటివి తగ్గాలి. అయితే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ డూ అన్నాడు, అంటే రివర్స్లో చెప్పాలి. అంటే వడ్డీ రేట్లు తగ్గాలి కానీ అది ఆప్షన్ ఉండదు. అంటే కట్ అండ్ ఆప్టిమైజ్ ద స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. యాక్చువల్గా ఇది ఎక్స్పాన్షనిస్టే కానీ ఆన్సర్లో ఇది ఉండదు కాబట్టి తీసేయండి. ఇంక్రీజ్ ద ఎంఎస్ఎఫ్, అలాగే కట్ ద బ్యాంక్ రేట్ అండ్ రెపో రేట్. వడ్డీ రేట్లు తగ్గాలి కానీ ఆన్సర్లో నాట్ అని అడిగాడు, ఇది తీసేయండి కాబట్టి ఇది వస్తుంది 2 ఓన్లీ. సో అలా మనం ఆన్సర్ చేయాలి. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఈజ్ స్ట్రగ్లింగ్ టు చూజ్ యువర్ ఆప్షనల్, విచ్ ఆప్షనల్ ఈజ్ గుడ్ ఫర్ యూ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, 3 orientation sessions are happening. One is for sociology, that will happen on 23rd June. PSIR, that is going to be held on 24th June. Anthropology 25th June. These are all orientation sessions. ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. సో యూ కెన్ కమ్ అండ్ టేక్ ద క్లాస్. ఇఫ్ యూ విష్ టు జాయిన్ యూ కెన్ జాయిన్. సో అలాగే ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మీ అందరికీ యూపీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాకు సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ ఒక ఇన్వెస్టిగేషన్ని చేసింది. ఇందులో చాలా నిజాలు బయటపడ్డాయి. అంటే నిజంగా ఈడబ్ల్యూఎస్ కోటాని ఓసీలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలు, అంటే ఓసీల్లో ఉంటూ రిజర్వేషన్ కేటగిరీ లేకుండా జనరల్ కోటాలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు ఇది వర్తించాలి. ఒకవేళ ఇలా కాకుండా కనుక భిన్నంగా వర్తిస్తూ ఉంటే మరి ఈ కోటా తాలూకా ప్రయోజనం చేకూరినట్ట కాదు కదా. సో దీనికి సంబంధించి మనకి ఒక టాపిక్ వచ్చింది, అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం. న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా పైన ఒక చిన్న సర్వే అంటే రీసెర్చ్ చేసింది. ఇందులో ఈ యొక్క విధానానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా రిజల్ట్స్ రాకుండా అందులో ఉన్నటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఖాళీ కనిపించిందట. ముఖ్యంగా ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 క్రాక్ చేశారో వాళ్ళకి సంబంధించి ఈ డేటాని చేశారు. అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తాలూకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీని కనుక మనం చూస్తే ఎక్స్పెక్టెడ్ అనుకున్నటువంటి స్థాయిలో ఎకనామికలీ వీకర్ ప్రొఫైల్స్, అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తుల ప్రొఫైల్స్ లేవు అని ఈ సర్వే చెప్తోంది. ఇది పూర్తిగా నిజమా కాదా మనకు తెలీదు. ఇది కేవలం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆధారంగా చేసుకొని ఇండియన్ ఎక్స్ప్రెస్ జరిపినటువంటి పరిశోధన ఆధారంగా చెప్తున్నటువంటి విషయాలే తప్ప ఇది ప్రభుత్వం చెప్తుంది కాదు. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సిస్టమ్ అనుకున్న స్థాయిలో జరుగుతోందా లేదా అంటే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా అన్నది 2019లో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలు 8 లక్షల ఆదాయం, కుటుంబ ఆదాయం కన్నా తక్కువ ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చినటువంటి ప్రాతిపదిక ఏంటంటే, రిజర్వేషన్స్ మీద దేశంలో ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ వ్యక్తుల నుంచి అపారమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకతను కొంత అయినా ఆపడానికి, తగ్గించడానికి ఈ రిజర్వేషన్ సిస్టంలో ఓసీలలో కూడా వెనకబడినటువంటి ఆర్థికపరంగా వెనకబడినటువంటి వ్యక్తులకు ఈ యొక్క రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. ఇది దీని తాలూకా ఇంటెన్షన్. అయితే ఇందులో ఇంకాస్త లోతుగా కనుక మనం వెళ్ళి చూస్తే అసలు రిజర్వేషన్ సిస్టమ్స్ అనేది ఎందుకు ఇచ్చారు? ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు చారిత్రకంగా ఎవరైతే అన్టచబిలిటీ, అస్పృశ్యతకు గురయ్యి విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డారో వారిని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాల్లో మనం 30% రిజర్వేషన్ని కల్పించాం. ఓబీసీకి 50% రిజర్వేషన్ కల్పించాం. ఓబీసీకి 27, ఎస్సీ ఎస్టీ కలిపి 23.
అదే 22.5. అయితే ఇందులో చాలా వరకు రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ రిజర్వేషన్లు పొందినటువంటి కుటుంబాలకు చెందిన వ్యక్తులే అని చాలా విమర్శలు అనేటటువంటివి వస్తున్నాయి. అంటే ఆల్రెడీ రిజర్వేషన్ పొందిన వ్యక్తుల్ని పక్కకు పెట్టి రిజర్వేషన్ పొందనటువంటి వ్యక్తులకి రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. దీంట్లోనే భాగంగా ఓసీలో వెనకబడినటువంటి వ్యక్తులు లేరా అనేటటువంటి ఒక అభ్యంతర జరిపినటువంటి ఒక వ్యాఖ్య నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పుట్టింది. అయితే ఇప్పుడు అది కూడా మిస్ మ్యాచ్ అవుతోంది యూపీఎస్సీలో అనేటటువంటిది ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తున్నటువంటి అంశం. సో ఇందులో ముందుగా ఈడబ్ల్యూఎస్ కోటా కనుక మనం చూస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక సోషల్ మీడియా కోచింగ్ రిజిస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రాకింగ్, అంటే సోషల్ మీడియా ద్వారా అలాగనే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి రిజిస్ట్రీ ఇన్స్టిట్యూషనల్ ట్రాకింగ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా 104 మంది ఎవరైతే 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉత్తీర్ణులైనటువంటి వ్యక్తులు ఉన్నారో మొత్తం 958 క్యాండిడేట్లను యూపీఎస్సీ సెలెక్ట్ చేస్తే అందులో 104 మంది ఓసీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నారు. ఇందులో ఈ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ క్యాండిడేట్స్ని సర్వే చేసింది ఎవరు? ఇండియన్ ఎక్స్ప్రెస్. కేవలం 4 మందిని. ఇందులో ఏమర్థమైంది? 67% క్యాండిడేట్లు, అంటే ఈ 104లో 70 మంది, వీరు 67 క్యాండిడేట్స్ అంటే 65%. సారీ, ఢిల్లీలో దాదాపుగా సంవత్సరానికి 2,65,000 రూపాయల ఫీజు ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదివారట. 84 మంది ఈ 104లో ప్రైవేట్ కోచింగ్ తీసుకొని ఈ ఎగ్జామ్కి పాస్ అయ్యారు. అఫ్కోర్స్ దీని ఆధారంగా వారు పేదవారు కాదు అని చెప్పలేం. ఎందుకంటే ఎవరో వ్యక్తులు సహాయం చేస్తేనో లేదా వాళ్ళ బంధువులు ఎవరన్నా ఫీజు చెల్లిస్తేనో చదువుకునేటటువంటి వ్యక్తులు, పార్ట్ టైం చేసుకునేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. వీరందరినీ కూడా మనము పేదవారు కాదు అని నిర్ధారించడం ఇలాంటి ఒక సర్వేతో సాధ్యం కాదు. కానీ కొంతవరకు కనీసం 1% నిజమైతే ఉండొచ్చు కదా. అలాగనే హై కాస్ట్ స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్స్, ఇందులో 46 క్యాండిడేట్లు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను చదివిన దాంట్లో చాలా అద్భుతమైనటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చారు. ఇందులో ఢిల్లీలో చదివిన వాళ్ళు ఉన్నారు, లక్నో, జైపూర్, రాయ్పూర్ ఈ ప్రాంతాల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. ఇందులో కనీస ఫీజు 45,000 నుంచి 1,50,000 వాళ్ళు చెల్లించి ఉంటారు అనేటటువంటి దాన్ని ఈ సర్వే చెప్తోంది. లేదా ఈ రీసెర్చ్ ఆర్ సింపుల్ థింగ్, ఒక స్టింగ్ ఆపరేషన్ అనుకోండి, చెప్తోంది. అంటే ఒక వ్యక్తికి 1,50,000 రూపాయలు ఫీజు కట్టాలి అంటే కనీసం వాళ్ళ ఆదాయం ఎంత ఉండాలి? అయితే ఇక్కడ కూడా మనం కౌంటర్ ఏం చెప్పొచ్చు అంటే, భారతదేశంలో ఆదాయం తల్లిదండ్రులు ఎంత తక్కువ ఉన్నా పిల్లలు చదువుకు మాత్రం అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి తల్లిదండ్రులు భారతదేశంలోనే ఉంటారు. ఇది గమనించాల్సినటువంటి ఒక అంశం. అయితే అందులో కూడా మనం దీన్ని కౌంటర్ చేయొచ్చు. అలాగే 3 కమర్షియల్ అండ్ బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, ఇది మరొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. రన్నింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళలో 28 మంది క్యాండిడేట్లు ఉన్నారు. అందులో బట్టల వ్యాపారం ఉన్నవాళ్ళు, స్టీల్ ఫ్యాబ్రికేషన్, కన్ఫెక్షనరీ, రీటైల్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు చాలా పెద్ద పెద్ద నగరాల్లో జీవిస్తున్న వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళకి 8 లక్షల కనీస ఆదాయం అనేటటువంటిది ఉందా, లేదా వీళ్ళకి వచ్చిన ఆదాయం చూపించట్లేదా, అది కూడా ఉండొచ్చు. అట్లాగనే ప్రియర్ కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్, 10 మంది ఇందులో గతంలో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీలో. మరి ఎంఎన్సీ కంపెనీలో అయితే కనీసం ఒక 40,000 30,000 శాలరీ అయితే ఉంటుంది కదా. మరి కుటుంబ ఆదాయంతో కనుక అది కలిపితే అది ఖచ్చితంగా 8 లక్షల పైమాటే ఉంటుంది. కానీ వాళ్ళు ఉద్యోగం మానేసి యూపీఎస్సీలోకి వచ్చారు కాబట్టి అది వర్తించదు. సో కాబట్టి యూపీఎస్సీ ముందు అధికంగా జీతాలు పొందినటువంటి వ్యక్తులే అని ఇది ఒకటి చెప్తోంది. అయితే ఎలీట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇందులో 14 మంది ఐఐటీలో చదివారు, అఫ్కోర్స్ ర్యాంకులు వచ్చి ఉండొచ్చు. 3 ఎన్ఐటీలో చదివారు, వాళ్ళకి ర్యాంకులు వచ్చి ఉండొచ్చు. 27 మంది ఢిల్లీలో చదివారు, ఢిల్లీ యూనివర్సిటీ. 3 జవహర్లాల్ యూనివర్సిటీలో చదివారు. కానీ చదువుతో మనం ఖచ్చితంగా వాళ్ళు సంపన్నులు అని చెప్పలేం. రీజనల్ డిస్ట్రిబ్యూషన్, ఉత్తరప్రదేశ్ నుంచి 25 మంది, బీహార్ 17, మధ్యప్రదేశ్ 14, హర్యానా 9, రాజస్థాన్ 8 మంది క్యాండిడేట్స్ ఉన్నారు ఇందాక చెప్పిన 67లో. అయితే ఈడబ్ల్యూఎస్ కోటా అనేటటువంటి దానికి సంబంధించి అఫ్కోర్స్ ఆ సర్వే నిజమా కాదా, ఒకవేళ అది చెప్పినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈడబ్ల్యూఎస్ కోటాను 8 లక్షల నుంచి ఇంకాస్త 6 లక్షలకు 5 లక్షలకు బాగా పేదవాళ్ళకి ఇవ్వాలా అనేది ఆలోచించాల్సినటువంటి పాయింట్.
అయితే ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ కోటా గురించి చెప్పుకుంటే, నేను చెప్పాను 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2019లో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఆర్టికల్ 15 క్లాజ్ 6, 16 క్లాజ్ 6లో రాజ్యాంగాన్ని కూడా సవరించి ఇక్కడ రాష్ట్రం ప్రభుత్వం అనేటటువంటిది 10% రిజర్వేషన్లు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా ఇనీషియల్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్స్లో ఎవరైతే ఓపెన్ కేటగిరీ నుంచి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఉన్నారో వాళ్ళు తీసుకునేటట్టుగా ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అయితే ఇందులోకి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు రావడం అనేటటువంటి నిషిద్ధం, అంటే ఆ కేటగిరీ పీపుల్ని తీసుకురాలేదు. సో క్వాలిఫై అవడానికి ఒక కుటుంబ ఆదాయం, అయితే ఇక్కడ వ్యక్తి ఆదాయాన్ని కాదు కుటుంబ ఆదాయాన్ని తీసుకున్నారు. కుటుంబం అంటే ఆ కుటుంబంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు అందరూ తీసుకోవచ్చు. సాధారణంగా కుటుంబం అంటే అమ్మ నాన్న 2 పిల్లలు, వీళ్ళని కుటుంబంగా మనం చూస్తాం. సో వాళ్ళ యొక్క కనీస ఆదాయం అనేటటువంటిది 8 లక్షల రూపాయలకు తక్కువ ఉండాలి. అంటే దాదాపుగా నెలకి ఒక 65,000 నుంచి 70,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తూ ఉండాలి. బట్ దట్ ఈజ్ షోన్ సాలరీ ఆర్ షోన్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి చూపించే ఆదాయం. చూపించుకున్న ఆదాయం ఉంటే మనం ఏం చేయలేం. దాంతోపాటుగా అందుకే ఒక రూల్ ఏం పెట్టారు, వాళ్ళకి వ్యవసాయ భూమి ఉండకూడదు, రెసిడెన్షియల్ ఫ్లాట్ సైజ్ ఇంతే ఉండాలని ఒక రూల్ పెట్టారు, అర్బన్ ఏరియాలో కూడా స్థలాలు ఉండకూడదు, ఇట్లాంటి కొన్ని పెట్టారు. అయితే ఇప్పుడు ఒక లీగల్ సేఫ్టీ నెట్ జనరల్ కేటగిరీ పూర్ పీపుల్కి ఇవ్వడానికే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కోటాను తీసుకొచ్చామని ప్రభుత్వం అప్పుడు సమర్థించింది. దీన్ని వ్యతిరేకించిన వ్యక్తులు ఉన్నారు, అది వేరే సంగతి. సో స్ట్రక్చరల్లీ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అంటే ఓపెన్ కేటగిరీలో కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వాలి అనేటటువంటి అంశంతో తీసుకొచ్చారు. వెల్ఫేర్ ఫోకస్ టువర్డ్స్ ఎకనామిక్ డిసడ్వాంటేజ్ అంటే సంక్షేమాన్ని పొందడంలో ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు అడ్డంకం కాకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో దీనిని కూడా ఎఫర్మేటివ్ యాక్షన్గా తీసుకొని ఇండియాలో ట్రెడిషనల్గా వస్తున్నటువంటి ఆచార పద్ధతి వ్యవహారాల్లో వస్తున్నటువంటి ఆ దిక్కుమాలిన కులం అనేటటువంటి దాని పేరుతో, అంటే కులాన్ని తిట్టట్లా, కులం మంచిదే, కులవాదం చెడ్డది. ఎవరికి వారు కులం ఉండే అన్ని కులాలను సమానంగా చూసుకోవడంలో తప్పేం లేదు. కానీ నీ కులం కన్నా నా కులం పెద్దది, నేను అన్య కులస్తుడిని, ఇంకొకడేమో పెద్ద కులస్తుడు, ఇట్లాంటివే దేశంలో ప్రాబ్లం. అంటే కాస్ట్ ఈజ్ ఓకే, కాస్టిజం ఈజ్ బ్యాడ్. when one caste tries to dominate the other, that is where the problem comes. సో కాబట్టి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ కులం అనేటటువంటి ఆధారంగా వస్తున్నటువంటి రిజర్వేషన్స్ని పక్కన పెట్టి దీన్ని ఓపెన్ కేటగిరీ పీపుల్కి ఇవ్వడం జరిగింది. అలాగనే ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిస్పారిటీస్, ఈ పాలసీ అనేటటువంటిది హయ్యర్ ఎడ్యుకేషన్ సివిల్ సర్వీసెస్ అనేటటువంటి వాటిని ఓసీల్లో ఉంటూ తక్కువ ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఫినాన్షియల్ స్ట్రెయిన్ ఫర్ రూరల్ అండ్ ఫార్మింగ్ ఫ్యామిలీస్, చాలామంది ఇందులో రైతులకు సంబంధించినటువంటి కుటుంబాలే ఉన్నాయి. అలాగనే సామాజికంగా వాళ్ళని కాస్త పైకి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి కుటుంబాలకు, అగ్రికల్చర్ లేబరర్స్కి ఈ చట్టం బాగా వర్తించిందని చెప్పారు. అలాగనే బ్రాడనింగ్ ద స్కోప్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్, సాధారణంగా మనము సమ్మిళిత వృద్ధి అని అంటూ ఉంటాం. అంటే వృద్ధి తాలూకా బెనిఫిట్స్, ప్రయోజనాలు అందరికీ అందాలి. ఇదే కదా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో ఇవి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఇంక్లూజివ్ గ్రోత్ అందరికీ కనిపించాలి. కాబట్టి ఓసీల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వెనకబాటుతనంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎందుకు వదిలేయాలి? సో ఇదే ఇక్కడ ఒక సామాజిక భద్రత అనేటటువంటి దాని అవుట్ సైడ్ అంబ్రెల్లాలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో అయితే ఇందులో చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి. ఏంటది? ముఖ్యంగా రిజర్వేషన్ని ఇంత ప్రభుత్వం సమర్థించినా ఇందులో సవాళ్ళు ఏమున్నాయంటే, చాలామంది చెప్పేది 8 లక్షల ఆదాయం అనేది చాలా ఎక్కువ. నిజంగా పూర్ పీపుల్ అనేవాళ్ళు ఒక 4 లక్షలు 5 లక్షల ఆదాయం కిందకు ఉండాలి. నెలకి భారతదేశంలో 65,000 నుంచి 70,000 రూపాయలు సంపాదించేవాడు పూర్ కాదు, మిడిల్ క్లాస్లోకి వస్తారు. సో ఎక్కువ మిడిల్ క్లాస్ ఇన్కమ్ హౌస్ హోల్డ్సే క్వాలిఫై అవుతున్నాయి. నిజంగా పేదవారికి ఇది ఉపయోగం కలగట్లేదు. దానివల్ల ట్రూ పూర్ ఫ్యామిలీస్ ఎలిమినేట్ అవుతున్నాయి. ఇది వాదన నెంబర్ 1. 2, సెల్ఫ్ డిక్లరేషన్స్. అంటే ఎవరు 8 లక్షల కన్నా తక్కువ సంపాదిస్తున్నారు, దానికి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నారు, ఎంఆర్ఓ సంతకం చేస్తున్నాడు, అయిపోతుంది. బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. అసెట్ వెరిఫికేషన్ ఎంత డ్యూ డెలిజెన్స్తో చేస్తున్నాం, ఇది 2వ ప్రశ్న. 3, బెనిఫిట్స్ బై ఎఫ్లూయెంట్ క్యాండిడేట్స్. అంటే ఫినాన్షియల్లీ స్ట్రాంగర్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ బెటర్ రీసోర్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ స్కూలింగ్, ఎలీట్ కోచింగ్లో చదివినటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఈడబ్ల్యూఎస్ కోటాతో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దానివల్ల జెన్యూన్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్లో కూడా ఏ రకమైనటువంటి ఈ యొక్క ఇబ్బంది అనేటటువంటిది
వెనుకబాటుతనంలో ఉన్నటువంటి వ్యక్తులకి అందలేదో అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా జరుగుతోంది. అలాగనే హై ఫినాన్షియల్ బర్డన్ ఆఫ్ మల్టీ ఇయర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అలాగే మీరు కనుక చూస్తే అసలు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే ముందు ఉండాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్. అదేమో ఒక సంవత్సరంలో అయిపోయేది కాదు, 2-3 ఏళ్ళు దానికోసం కష్టపడాలి. సో మరి ఢిల్లీ లాంటి ప్లేసుల్లో కనీసం 20,000 రూపాయలు 25,000 రూపాయలు నెలకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటున్నటువంటి ఈ వ్యక్తులు ఏ విధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి వస్తారు? సో ఈడబ్ల్యూఎస్ తాలూకా ఆలోచన మరి విభిన్నం అవలేదా అనేటటువంటిది మరొక ప్రశ్న. అలాగనే అసెట్ వెరిఫికేషన్ కూడా డిజిటైజేషన్లో జరగట్లేదు. ట్రాకింగ్ ప్రాపర్టీస్, ఇన్ఫార్మల్ ఇన్కమ్స్ చాలా ఉంటాయి. సో ఇందులో వీక్ కంప్లైన్స్ మెకానిజమ్స్ వల్ల నిజంగా ఒక వ్యక్తి పేదవాడా కాదా, 8 లక్షల ఆదాయం కన్నా తక్కువ ఉందా, లేదా ఏదైనా దాస్తున్నారా, ఇవేవి చెక్ చేయకుండానే మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అందిస్తున్నామని ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తోంది. సో దీని మీద మరి ప్రభుత్వం కనుక స్పందిస్తే ఈడబ్ల్యూఎస్లో నిజంగా పేదవారికి న్యాయం జరిగేటట్టుగా ఈడబ్ల్యూఎస్ని మార్చాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది కంక్లూజన్. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఒక ప్రశ్న, అలాగే కమెంట్ సెక్షన్ మెయిన్స్లో కూడా గతంలో ఇవ్వలేదు ఇది. ఈ క్వశ్చన్కి సంబంధించి నేనే ఇచ్చాను, దయచేసి దీన్ని కూడా సమాధానాన్ని రాయండి. అలాగే ఇందాక చెప్పినటువంటి ఒక అనౌన్స్మెంట్ మరొకసారి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.